ఎందుకు? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపానికి ఎస్ ఇది తప్పే కదా, తప్పే. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇది తప్పే అని చెప్తుంది. మరి ఏం చేసావు నువ్వు? తప్పే చేసావు. కాబట్టి నీకేం చేయాలి? నిన్ను చంపాలి. నా మాట మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రం తప్పును చూపించింది, తప్పు చేస్తే శిక్షను కూడా విధించింది. దాన్ని ఆధారం చేసుకొని పాపం ఏం చేసిందంటే, సాతాను ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని మనిషి ఎట్లా అంటాడు? వీడు స్వభావంలోనే ఏముంది, వీడి శరీరంలోనే ఏముంది, వీడి అవయవంలోనే ఏముంది. పాప నియమం ఉండటం వలన ఏమైపోతున్నాడు? దాన్ని నిజంగా ఇది తప్పే, ఇది చేయకూడదు అనుకుంటున్నాడు, కానీ ఏం చేసేస్తున్నాడు? చేసేస్తున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటుంది, నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు పాపివి, నువ్వు పాపి కాబట్టి నువ్వేం చేయాలి? శిక్షని అనుభవించాలి. క్లియర్? ఇప్పుడు ఈ పాపం ఏం చేస్తుందంటే, ఆహాహా, ఇప్పుడు వరకు నాకు మాట్లాడడానికి హక్కు లేదు, కానీ ఇప్పుడు మాట్లాడడానికి నాకేమొచ్చింది? ధైర్యం. మీకు అర్థమైందా ధర్మశాస్త్రం ఎలా శక్తి పొందిందో? ధర్మశాస్త్రం వల్ల పాపం ఎలా శక్తి పొందిందో? సరే, నెక్స్ట్ డీల్. ఎందుకంటే మీకు బైబిల్ చదివినప్పుడు నేను ఖచ్చితంగా దీన్ని చెప్పడం అవసరం. నెక్స్ట్, మరి దేవుడికి ఈ విషయం తెలియదా పాస్టర్ గారు? ధర్మశాస్త్రం పంపించడం ద్వారా పాపం శక్తి నొంది మనిషిని తప్పు చేయించి తప్పు వలన వీడిని చంపేయి అని చెప్పి నేరారోపణ చేసే శక్తి దానికి వస్తుందని దేవుడికి ముందు, ధర్మశాస్త్రం ఇచ్చే ముందు తెలీదా? బైబిల్ చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? క్వశ్చన్. ఎవనికి వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. బాగా వినండి. ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానము అండర్లైన్ చేసుకోండి. ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానమునకు విరోధమైనదా? అట్లని రాదు. ఆ జీవింపచేయు శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును గాని, నీతి అనేది ధర్మశాస్త్రం మూలంగానే కలుగును గాని యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించాను. ఆగండి. ఇది పాపం చదివే వాళ్ళకి ఎట్టుంటుందంటే అటునుంచి ఇటు అటు మెలికలు పెట్టినట్టు ఉంటుంది. కానీ ఇది ఖచ్చితంగా వాక్యాన్ని నేర్చుకునే వాళ్ళకి, అవగాహన కలిగిన వాళ్ళు దీన్ని ఖచ్చితంగా చెప్పాలి. రైట్, ఒక్క నిమిషం మీకు క్లియర్గా చెప్తాను దీన్ని. ధర్మశాస్త్రం దేవుడిచ్చాడు. ధర్మశాస్త్రం వల్లనే పాపానికి ఏమొచ్చింది? బలం వచ్చింది. ఆ పాపం బలాన్ని తెచ్చుకొని వీడు తప్పు చేశాడు, వీడు పాపం చేశాడు, కానీ ఏం చేయవండి? చంపేయి అంటే మరణం ఏం చేస్తుంది? వీడిని ఆక్రమించుకొని వీడిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. దాని వలన హీ వాజ్ స్పిరిచువల్లీ డెడ్ అండ్ అట్ ద సేమ్ టైం ఏమైపోతాడు? భౌతికంగా కూడా చచ్చిపోతాడు. దాని వలన నరకానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం అల్టిమేట్ గా ఏం చేస్తుందంటే మనిషిని ఎక్కడ పంపిస్తుంది? నరకానికి పంపిస్తుంది. మరి ధర్మశాస్త్రం దేవుని వల్ల వచ్చిందిగా పాస్టర్ గారు. దేవుని వల్ల వచ్చింది ఎప్పుడైనా తప్పు చేస్తుందా? చేయదు. కానీ ఎలా చేసింది? ఆగాలి. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు? అబ్రహామా, నీ సంతానము వలన ఈ యొక్క భూలోక వంశాలన్నీ కూడా ఏమవుతాయి? దీవించబడతాయి. నీ సంతానము వలన. అందరు చెప్పండి ఈ మాట. అది అబ్రహాంకి ఏంటిది? అది వాగ్దానం. మీరు బైబిల్ చదివేటప్పుడు, నా ప్రసంగం మీరు వింటే మీకు బైబిల్ చదివేటప్పుడు ఈజీగా అర్థం అవుద్ది. అబ్రహాముకు చేసింది ఏంటి? వాగ్దానం. ఏంటిది అది? మరలా చెప్పండి, ఏంటది? నీ సంతానం వలన సర్వ ప్రపంచాలు, సర్వ జాతులు ఏమవుతాయి? దీవించబడతాయి అన్నాడు. అబ్రహాం సంతానం ఎవరు?
చెప్పండి, అబ్రహాం సంతానం ఎవరు? అబ్రహాములో నుంచి దాదాపుగా 7 సంతానాలు బయటకు వచ్చినాయి. ఎన్ని సంతానాలు? 7 సంతానాలు బయటకు వచ్చినాయి. మొదట పుట్టినటువంటి దాసీకి పుట్టిన ఇష్మాయేలీల నుంచి ముస్లిమ్స్ వచ్చారు. షారాకు పుట్టిన ఇస్సాకు నుంచి ఇజ్రాయేలీలు వచ్చారు. ఆ తర్వాత కెతురు అని పెళ్లి చేస్తున్న ఆయనకు 5 పిల్లలు పుట్టారు. ఆ 5 సంతానాలు. మొత్తం ఎన్ని సంతానాలు? ఇక్కడ అంటాడు పౌలు క్లియర్గా మనిషిని, నీ సంతానముల వలన అల్లా. ఏమన్నాడు? నీ సంతానము వలన. ఎవరా సంతానం? ఎవరా సంతానం? ఆయన అంటాడు అబ్రహాములో నుంచి వచ్చిన సంతానం ఇజ్రాయేలీయులు మాత్రమే కాదు. ఇజ్రాయేలీయులు కాదు, అబ్రహాములో నుంచి వచ్చిన సంతానం ఇజ్రాయేలీయులు. అట్ ద సేమ్ టైం ఇజ్రాయేలీయులలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు అబ్రహాము సంతానం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అబ్రహాములోంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి 12 మంది. ఈ 12 మందిలో ఒక కొడుకు యోధా గోత్రం నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు అబ్రహాము సంతానము ద్వారా, నీ సంతానము ద్వారా ఏమవుతారు? సర్వ ప్రపంచాలు ఏమవుతాయి? సర్వ ప్రపంచాలు ఆశీర్వదించబడతాయి. ఇది వాగ్దానం. ఇప్పుడు ధర్మశాస్త్రం ద్వారా సర్వ ప్రపంచాలు ఆశీర్వదించబడినయా? ఏమండి, ఎక్కడున్నారు సార్? సర్వ ప్రపంచం ధర్మశాస్త్రం ద్వారా ఆశీర్వదించబడిందా? లేదు. మరి సర్వ ప్రపంచాలు ఆశీర్వదించబడాలంటే ఏమి రావాలి? అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం ఎగ్జిస్టెన్స్ లోకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే మనుషులు నీతిమంతులు అయ్యేది వాగ్దానము ద్వారానే గాని ధర్మశాస్త్రం ద్వారా కాదు. అది టెంపరీగా కొంతకాలం వాగ్దానము యొక్క ఎగ్జిస్టెన్స్ వచ్చేంత వరకు, యేసుక్రీస్తు వచ్చేంత వరకు తప్పేది రైట్ ఏది, రైట్ ఏది తప్పేది ఎలిమెంటరీ టీచర్గా, బాల శిక్షకునిగా నోర్వై అని అంటానికి పెట్టాడే తప్ప ఇది ప్రొఫెసర్ ఇది కాదు. ఏం కాదు ఇది? వాట్ ఈస్ సబ్జెక్ట్, వాట్ ఈస్ రాంగ్ అండ్ వాట్ ఈస్ రైట్ అని నిలిచి నీకు బోధించి ఆ పరిస్థితి నుంచి నిన్ను తీసుకురాగలిగిన శక్తి ధర్మశాస్త్రానికి లేదు. నా మాట అర్థమైందా? మీరు గలతీ పత్రిక, రోమా పత్రిక చదువుతుంటే మీకు నేను చెప్పే ప్రసంగం బాగా అర్థమవుద్ది. లేకపోతే ఏంటో పాస్టర్ గారు ఈరోజు ఇడిపెడిపోయాడు అనుకుంటారు. రైట్. ధర్మశాస్త్రం ఎందుకు రక్షించలేకపోయింది? వాగ్దానం ఎట్లా అందుకనే పౌలు అంటాడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. నమ్మకం ద్వారానే నీతి వచ్చింది. దేని ద్వారా? నమ్మకం ద్వారానే నీతి వచ్చినట్లు రేపు సర్వ మానవాళికి నీతి రావాలంటే, అందరూ నీతిమంతులుగా మారాలంటే, ఈ నీతిమంతులందరూ పరలోకానికి చేరాలంటే, మరణం అనేది వీళ్ళ మీద పెత్తనం చేయకుండా ఉండాలంటే వాగ్దానం అనేటువంటి యేసుక్రీస్తు ఉనికిలోకి వస్తే తప్ప ధర్మశాస్త్రం వల్ల సర్వ ప్రపంచాలను రక్షించటం దానివల్ల కాదు. రక్షించలేదు కాబట్టి అది రక్షించలేకపోయింది, కానీ ఒరిజినల్గా ధర్మశాస్త్రంలో పొరపాటు ఏమీ కూడా లేదు. అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్పాలా? అసలు మాకు ధర్మశాస్త్రం అంటే తెలియదండి ముందు అంటే ఇంక నేనేం చేయలేను. ఓకే, ఇది పెద్ద ఆర్గ్యుమెంట్. ఆ రోజుల్లో యూదా మతస్థులు, క్రైస్తవులైన వాళ్ళు అసలు తల పీక్కుని ఏం చేయాలి, ఎట్లా ఉండాలని కంగారు పడుతున్నటువంటి టైంలో ఈవెన్ పేతురు, యోహాన్లు, యాకోబులు కూడా దీనికి సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేని టైంలో పౌలు దీనికి పక్కా క్లారిటీ ఇచ్చాడు. పౌలు చాలా మేధావి. ఐ రెస్పెక్ట్ పాల్ సో మచ్. యేసు ప్రభు తర్వాత పౌల్నే చూస్తాను వెళ్ళి నేను ఆల్రెడీ చూశాను పౌల్ని. ఆయన ఆత్మ కూడా నాకు ఇవ్వబడినట్టు ప్రభువు నాకు చూపించాడు 96లో. దేవునికి స్తోత్రం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అర్థం చేసుకోండి. మళ్ళా చెప్తున్నా, పాపం వలన మరణం వచ్చింది. ఆ మరణం శారీరకంగా, ఆత్మీయంగా మనుషుల్ని చంపేస్తుంది.
ఆ మరణం నుంచి బయటకు వచ్చే శక్తి ఎవరికీ కూడా లేదు. మరణం పెత్తనం చేయకుండా ఉండటం కోసం దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేలులకు ఇచ్చాడు, కానీ సర్వ ప్రపంచానికి కాదు. ఆ ధర్మశాస్త్రం కూడా ఏం చేసింది? ఇజ్రాయేలుని. అంతకుముందు తప్పు చేసేవాడు ఆడి తప్పు చేస్తున్నట్టు కూడా తెలియదు, ఇప్పుడు తప్పు చేస్తున్నాడు అనే విషయం, రెండు తప్పు వలన శిక్ష కూడా ధర్మశాస్త్రం ఏం చేసింది? వాడికి ఇచ్చింది. ధర్మశాస్త్రం వాళ్ళకి శాపమైంది, కానీ ధర్మశాస్త్రం వాళ్ళకి ఆశీర్వాదం కాల. ఎందుకంటే మనిషి నేచర్ తప్పుకి విధేయత చూపించే నేచరే కానీ తప్పును ఎదిరించే శక్తి వాళ్ళల్లో లేదు. కారణం అవయవాల్లోనే ఏముంది? పాపం ఉంది. కాబట్టి మరి మనుషులందరికీ ఈ రక్షణ ఎట్లా వస్తుంది? అందుకే చెప్పాడు అబ్రహాంకు ఆ రోజు చెప్పాడు, నీ సంతానము వలన భూలోక వంశాలన్నీ కూడా ఏమవుతాయి? దీవించబడి. ఆ సంతానం ఎవరు? మీకు చూడండి ఒకసారి యోహాను 8 ఒక్క మాట చూడండి. ఆ 34:8-34 యోహాను సువార్త. పాపము చేయు ప్రతివాడును పాపమునకు మీతో నిశ్చయముగా దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడు కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మీరు అబ్రహాము సంతానము అని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యం నాకు చోటు లేదు కనుక నన్ను మీరు ఏం చేస్తున్నారు? వెదుగుతున్నారు. తర్వాత నేను నా తండ్రి యొద్ద సూచన సంగతులే మీకు బోధించున్న ఆ ప్రకారం మీ తండ్రి యొద్ద వినిన వాటిని మీరు జరిగిస్తున్నారు. 42 చూద్దాం. యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ఏం చేస్తారు? ప్రేమిస్తారు. ఓకే, ఓకే, రైట్. చాలు. యేసుక్రీస్తు యూదులతో మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు, మీరు సత్యాన్ని నమ్మితే సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులు చేస్తుంది అన్నాడు. వాళ్ళు అన్నారు, మేము స్వతంత్రులు అవ్వడానికి మేము దేని కింద బంధింపబడలేమన్నారు. దేవుడు యేసుప్రభువారు మీరు, నేను చెప్పే పాయింట్కి ఇక్కడ మీకు గ్రిప్ దొరుకుద్ది. మీరు వెళ్ళిన తర్వాత 8వ అధ్యాయం యోహాను సువార్త మీరు చదవండి. ఓకే, రైట్. మేము ఎవరి కింద బంధింపబడలేం. అప్పుడు అన్నారు యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు ఖచ్చితంగా మీరు బంధించబడి ఉన్నారు. మేము ఎవ్వరికి బంధించబడలే, మేము అబ్రహాము సంతానం. ఎవరు? మేము అబ్రహాము సంతానం. మేము అన్యులం కాదు, సున్నతి లేని వాళ్ళం కాదు, మేము అబ్రహాము సంతానం. అప్పుడు చెప్పాడు ప్రభు, అబ్రహాము సంతానం అయితే అబ్రహాము దేవుని మాట విన్నట్టు మీరు కూడా దేవుని మాట వింటారు. ఆ మాట నా నుండి మీరు వింటారు. నా మాట మీరు వింటలేదంటే మీరు అబ్రహాము సంతానం కాదు. ఏంటి? మేము అబ్రహాము సంతానం కాదంటావా అని వాళ్ళకి చాలా కోపం వచ్చింది. అంటే యేసుక్రీస్తు అర్థం అబ్రహాము సంతానం అంటే ఎవరు? యేసుక్రీస్తే అబ్రహాము సంతానం. అబ్రహాము సంతానం యేసుక్రీస్తే నిజంగా అబ్రహాము వారసులైతే ఏం వింటారు? యేసు మాట వింటారు. ఇప్పుడు మీరేం వింటున్నారు? అబ్రహాము వారసు, అబ్రహాము సంతానమైన యేసు సంతానం మనం గనుక మనం ఎవరి మాట వింటున్నాం? ఇట్లా మనం విన్నట్టు వాళ్ళు వినలా. అందుకని అన్నాడు, మీరు అబ్రహాము సంతానం కాదు. అందుకని ఇజ్రాయేలీలు అందరూ పరలోకానికి పోరు. ఇజ్రాయేలీలు అయినంత మాత్రాన పరలోకానికి, సున్నతి పొందినంత మాత్రాన పరలోకానికి పోడు. గాని వాడు ఎప్పుడు పోతాడంటే అబ్రహాము సంతానమైనటువంటి యేసుక్రీస్తును అంగీకరిస్తే తప్ప వాడు పరలోకానికి పోడు. క్లియర్గా ఇచ్చినటువంటి క్లారిటీ అది. సరే, దాని అటు పక్కన పెట్టండి. ఇప్పుడు మరణం మన మీద పెత్తనం చేస్తుంటే, మరణ నియమం మన మీద పెత్తనం చేస్తూ మనల్ని ప్రతిరోజు చావుకు లోపరుస్తూ మరణాన్ని మన జీవితంలో తీసుకొస్తుంటే, మరి దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని పంపిస్తే వాళ్ళని ఇంకా సావగొట్టింది ధర్మశాస్త్రం. కానీ మనల్ని మరణ నియమములో నుంచి విడిపించటానికి మన కోసం దేవుడు యేసుక్రీస్తుగా భూలోకానికి వచ్చి, అబ్రహాము సంతానంగా వచ్చి,
అబ్రహాము నమ్మి ఎట్లా నీతిమంతుడయ్యాడో, నీవు నేను కూడా నమ్మకం ద్వారానే నీతిమంతులు అవ్వడం కోసం ఆయన భూలోకానికి వచ్చి నీవు నేను చెయ్యలేని కార్యాన్ని మరణం కొరకు ఆయన చేసి, పాపం కొరకు ఆయన చేసి, మరణాన్ని ఎవరు జయించలేకపోతున్నారు, మరణాన్ని ఆయన జయించి, పాపాన్ని ఆయన జయించి, ఎవరైతే అబ్రహామును దేవుణ్ణి నమ్మినట్టు ఈ యేసుక్రీస్తుని అబ్రహాము సంతానమైన ఈ యేసుని నమ్ముతారో అబ్రహాము నీతిమంతుడైనట్లు ఈయనను నమ్మిన వాళ్ళు కూడా ఏమవుతారు? చెప్పాలి, ఏమవుతారు? నీతిమంతుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఈయనే పాపాన్ని జయించిన వాడు, ఈయనే మరణాన్ని జయించిన వాడు. కాబట్టి ఈయన యందు ఎవడు విశ్వాసం ఉంచుతాడో వాడు పాపాన్ని జయించిన వాడు మాత్రమే కాదు, మరణాన్ని జయించిన వాడు మాత్రమే కాదు, మరణం మీద అధికారం కలిగిన వాడుగా కూడా ఉండే శక్తిని ఈ మనిషికి దేవుడిచ్చాడు. ఇంకోసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి ఇంకొక మాట చెప్పనండి. ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది, జాగ్రత్తగా వినాలి. ఇదే మరణ నియమంలో ఉన్నటువంటి డామినేషన్. యేసుక్రీస్తు ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడిన అబ్రహాం ఏం చేశాడు? దేవుణ్ణి ఆయన ఎదురుగా కనబడి నేనే దేవుణ్ణి అన్నాడా? అన్లా. వాక్కుతో మాట్లాడాడు. అబ్రహాం వాక్యాన్ని నమ్మాడు. ఏమయ్యాడు? నీతిమంతుడు అయ్యాడు. వాక్కు ద్వారా, ప్రసంగం ద్వారా, మాట ద్వారా నీతిమంతుడు అయ్యాడు. మీకు ఎంతమంది కనిపించాడు యేసు ప్రభు? మీరు రక్షణ పొందింది, బాప్తిసం పొందింది, వాక్యాన్ని మీరు క్రైస్తవులైంది వాక్యాన్ని బట్టే, దేని బట్టి? క్రైస్తవులు. ఇప్పుడు అబ్రహాం ఎట్లా క్రైస్తవుడు అయ్యాడో మనం కూడా అట్లాగే క్రైస్తవ. అబ్రహాంకి మనకు డిఫరెన్స్ ఏంటో తెలుసా? అబ్రహాము నీతిమంతునిగా చేయగలిగిన దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచాడు. కానీ మనకు జరిగింది ఏంటో తెలుసా? మన కోసం పంపించబడిన రక్షకుడు నిన్ను నన్ను తనలో కలిగి, వినాలి ఇది చాలా ఇంపార్టెంట్, నిన్ను నన్ను తనలో కలిగి ఆయన చనిపోయేటప్పుడు ఎవరు చచ్చిపోయారంట? నువ్వు నేను ఆయనలో చచ్చిపోయాం. వినాలి జాగ్రత్తగా, వినాలి జాగ్రత్తగా. రక్షణ కొరకు ఏర్పాటు చేయబడిన వాళ్ళందరూ కూడా ఎవరిలో ఉన్నారు? యేసులో ఉన్నారు. ఆయన చచ్చిపోయినప్పుడు ఎవరు చచ్చిపోయారు? నేను చచ్చిపోయానండి. ఏ చచ్చిపోలే చెప్పండి అమ్మా, ఏమంత భయం? యేసు క్రీస్తులో నేను చచ్చిపోయాను అని చెప్పండి. ఆయన తిరిగి లేచినప్పుడు నేను కూడా లేచాను. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి తిరిగి లేచాడు? ఎక్కడి నుంచి తిరిగి లేచాడు? ఎందుకు చచ్చిపోయాడు? పాపం అందరినీ చంపుతుంది కనుక ఆయన చంపలేదు, కానీ నిన్ను నన్ను చంపుతుంది కనుక నిన్ను నన్ను ఆయనలో కలిగి ఉన్నాడు. కాబట్టి పాప ప్రతిఫలాన్ని అనుభవించాలి. కాబట్టి మనందరి పాపాన్ని ఆయన అనుభవించాడు. కాబట్టి ఆయన ఏమయ్యాడు? చనిపోయాడు. ఇట్ ఈస్ ట్రూ. అంటే నువ్వు నేను చావకుండా నీ కోసం నా కోసం ఆయనే చచ్చిపోయాడు. నీ కోసం నా కోసం ఆయనే ఇప్పుడు చచ్చిపోయిన అవసరం ఉందా? మీరు చచ్చిపోయిన అవసరం ఉందా? చెప్పాలి. లేదు. రైట్. నీ కోసం ఆయన ఒకవేళ పాపం చేయడం చచ్చిపోయాడా? కాదు. మన పాపాల కోసం ఆయన మనల్ని కలిగి, మనల్ని లోన పెట్టుకొని, మనం ఆయనలో ఉండి, ఆయనలో ఉన్న మన కొరకు ఆయన ఏమైపోయాడు? ఆయన మన కొరకు చచ్చిపోగా, మనము ఆయనలో చచ్చిపోగా, ఇప్పుడు పాపం నిన్ను చంపే శక్తి పాపానికి ఉందా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. కొంతమందికి ఉన్నట్టుంది. ఈ శక్తి పాపానికి ఉందా? లేదు. దేవునికి స్తోత్రం. కమ్ టు డెత్, మరణం దగ్గరికి రండి. ప్రతి ఒక్కరిని మరణం ఏం చేసింది? బంధించి వాళ్ళందరినీ పాతాలను తొక్కిపెట్టింది. కాళ్ళ కింద నుంచి లెగ్గలిగినోడు ఎవడో లేడు, ఎవరో కూడా. కానీ ఏసేం చేశాడు? మనల్ని, మనం ఆయనలో ఉన్నా, నేను ఆయనలో ఉన్నాను చెప్పండి ఒకసారి. నేను ఆయనలో ఉన్నాను చెప్పండి గట్టిగా. నేను ఆయనలో ఉన్నాను. ఆయనలో ఉన్న మనం, ఆయన ఏం చేశాడంటే ఆయన పైన ఉన్న పాతాళ లోకంలోకి వెళ్ళాడు కదా.
భూగర్భంలోకి వెళ్ళాడు కదా. ఆయనలోకి వెళ్ళిన తరువాత మరణ లోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మృతులందరికీ చెప్పాడు, అబ్బాయి నేను లేకటమే కాదు మిమ్మల్ని అందరినీ లేపుతా. ఎక్కడి నుంచి? ఆదాం దగ్గర నుంచి. ఆదాం కాళ్ళ మీద పడి, అయ్యా నీకోసమే చూస్తున్నాను, ఇక్కడ వేసి తొక్కుతున్నాడయ్యా నన్ను. అబ్రహాం దగ్గర మొత్తం అందరూ అక్కడే ఉన్నారు. నేను మీ అందరినీ లేపుతా, నేను లేవటమే కాదు మిమ్మల్ని అందరినీ లేపుకెళ్తా. మిమ్మల్ని లేపుకెళ్ళటమే కాదు, నాలో చూడండి బెంగళూరు వాళ్ళు ఉన్నారు, హిందూపూర్ వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉన్నారు. ఎప్పటి వరకు ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నాయో వీళ్ళందరూ నాలో ఉన్నారు. చూడండి ఒకసారి. ఓ హల్లెలూయ. నా ప్రతి అవయవంలో ఎవరున్నారు? నేనున్నానని చెప్పండి. ప్రతి అవయవంలో ఉన్నా. నువ్వు ఎక్కడున్నావో మరి యేసు ప్రభు దగ్గర. ఈ వేళల్లో ఉన్నావో, చేతుల్లో ఉన్నావో, కంట్లో ఉన్నావో, ముక్కులో ఉన్నావో, ఎక్కడున్నావో, కానీ మనం ఆయన శరీరంలో ఉన్నాం. ఆ రోజే మనం ఆయనలో ఉన్నాం. రైట్, దేవుడికి స్తోత్రం. అప్పుడు 3 రోజులు అయిన తర్వాత ఆయన ఇచ్చాడంట, చెరగా పట్టి వాళ్ళందరినీ పట్టుకొని, ఎట్లా పట్టుకొని? చేత్తో పట్టుకొని. అప్పుడు వరకు ఆ కటకటాలు వేసేసి బంధించేసి ఎవరు బయటకు ఎవరాడో అనేటువంటి ఈ మరణాన్ని ఒక్క తంతే. ఎక్కడికి వెళ్ళాడంట? మరణమా నీ ముళ్ళు, మరణమా నీ విజయము ఎక్కడ అని ఒక్క లెగ్ షాట్ కొడితే కింద పడిపోయి తొక్కి పెట్టి వాడిని ఏం చేశాడు? మొత్తం అందరిని తీసుకుని బయటకు వచ్చాడు. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు క్రీస్తుతో పాటు నువ్వేమయ్యావు? లేచి ఎక్కడున్నావు? ఆయన ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఎక్కడ? తండ్రి కుడి పార్శ్వమున. నువ్వు నేను ఎక్కడున్నావు? ఆయనలో రక్షించబడి బాప్తిసం పొంది ఈ సత్యాన్ని ఎరిగి నేను ఆయనలో చనిపోయాను, పాతి పెట్టబడ్డాను. నేను చెప్పాను కదా లాస్ట్ వీక్, పాతి పెట్టబడ్డాను, ఆయనతో కూడా తిరిగి లేపబడ్డాను నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో పాటు ఆయన ప్రక్కన కూర్చుండబెట్టబడ్డా. వావ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, మరణానికి నీ మీద హక్కుందా? పాపానికి నీ మీద హక్కుందా? ఏమంటే అయితే మనం చచ్చిపోమా? మన సెమిటరీకి వెళ్ళవా? శరీరము మునుపటి వల్ల ఏమైపోద్ది, కానీ ఆత్మ తాను సంగిన ఇక నీకు తీర్పు లేదు. దేవుడు లేకుండా చచ్చిపోయిన వాడికి తీర్పు ఉంది, కానీ నీ ఆత్మకు నా ఆత్మకు తీర్పు. నీ ఆత్మ డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. నీకంటూ తీర్పు ఉంటే ఏంటి? ఆ తీర్పు నీ బహుమానాల కోసం. చర్చిలో ఆ ప్రొజెక్టర్ వేసిన దానికోసం, ఆ చర్చిలో కెమెరా తీసిన దానికోసం, ఆ చర్చిలో ఏర్పాట్లు చేసిన దాని, మ్యూజిక్ వాయించిన దానికోసం, నేను ప్రసంగం చేసిన దానికోసం, మీరు పాటలు పాడిన దానికోసం, మీరు పరిచర్య చేసిన దానికోసం, ఇదిగో ఇలా చేశాడు, రా ఇది తీసుకో అని ఏం చేస్తాడంట? పాపం వలన జీతం ఎట్లాగో పరిచర్య వలన కూడా జీతం ఉంది సార్. ప్రైజ్ ది లార్డ్. ఈ జీతం ఎక్కడొస్తుంది? బహుమానాల కోసమే మన తీర్పు, కానీ శిక్ష కోసం మనకు తీర్పు లేదు. చెప్పండి, ఈ మరణానికి మనం భయపడాలా? క్రైస్తవుడు చచ్చిపోయినప్పుడు ఎందుకు ఆనందంగా పాతి పెట్టాలి? ఈ మరణంతో అసలు దానికి పనే లేదు. నా యేసు మరణమును మృంగి వేశాడు. అర్థమైందా సిస్టర్స్ అండ్ బ్రదర్స్? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మరణం మీ మీద ప్రభుత్వం చేయగలదా? బై ఛాన్స్ ప్రభుత్వం చేయగలదు. ఒకవేళ నిన్ను చంపేస్తా అందంటే ఏమంటావు? ఆల్రెడీ చచ్చిపోయామో, ఇంకా నువ్వు చంపేది అక్కడేమీ లేదు. ఆల్రెడీ నా యేసుక్రీస్తులు ఏమైపోయావు, ఇక నువ్వు చేసేదేమి పాపం నీలోనికి వచ్చాయి. నువ్వు ఎంత పాపాలు చేసావో తెలుసా అంటే, నా పాపాలు ఏమైనాయి, అన్ని శిక్ష విధించబడే పోవాయి అంట. ఇక నువ్వు బాధపడే ప్రసక్తే. అందుకే అంటాడు పౌలు, ఈ స్వాతంత్ర్యం దేవుడు మనకి అనుగ్రహించాడు. ఎందుకు ఈయనే దేవుడు, ఎందుకు ఈయనే ప్రభు
ఎందుకు ఈయన్ని ఆరాధించాలి? ఈయన వంటి వాడెవ్వడు కూడా నిన్ను భరించి, నిన్ను సహించి, నీ కోసం చనిపోయి, నీ కోసం తిరిగి లేచి నిన్ను కూడా తనతో పాటు లేపి ఆయన ఉన్న స్థలాల్లో నిన్ను నన్ను ఇప్పుడు కూర్చోబెట్టిన, రేపు కూర్చుండబెట్టేవాడు ఎవ్వడు కూడా లేరు. లెట్ us bow our heads before Jesus and worship him as our Lord. ఓ అందరూ కళ్ళు మూసుకొని, ఓ రికబారా షెకోరా మహందరా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. హల్లెలూయా. అందరి నోట్లో స్తోత్రం ఉండాలి, అందరి నోట్లో స్తోత్రం ఉండాలి. రక్షించబడి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరి నోట్లో స్తోత్రం ఉండాలి. నీ రక్షణ ఎంత గొప్పదో, నీ రక్షణ ఎంత గొప్పదో చూసుకో నీ రక్షణ ఎంత గొప్పదో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ దైవమానికి స్తోత్రం. నా యేసు నీకు వందనాలయ్యా. ఓ గాడ్ వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా ప్రభువా, వందనాలయ్యా. ఇలాంటి వారెవరు లేరు నాయన, నీలాంటి వారెవరు లేరు నాయన. we bow before you Jesus. హల్లెలూయా. నా పాపానికి శిక్షను పొందావు నాయన, నా మరణానికి శిక్షను పొందావు నాయన. మరణం పెత్తనం నా మీద లేకుండా మరణాన్ని మృంగివేసి, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని దాన్ని తొక్కివేశావు నాయన. నా మీద మరణానికి, రెండవ మరణానికి అధికారం లేదు, రెండవ మరణానికి అధికారం లేదు. వాడే మాత్రం నన్ను నరకంలోకి తీసుకెళ్ళలేడు. నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తాను. చెప్పండి రక్షించబడిన వాళ్ళందరూ, నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తాను. నా యేసు దగ్గరికి వెళ్తాను, నా ప్రభువు దగ్గరికి వెళ్తాను. ఆల్రెడీ నేనున్నాను అక్కడ, ఆల్రెడీ నా యేసు శరీరంలో నేనున్నాను, ఆల్రెడీ నా యేసు శరీరంలో నేనున్నాను. రక్షణ పొందని తమ్ముడు చెల్లి, రక్షణ పొందని బ్రదర్ అండ్ సిస్టర్, బాప్తిసం పొందని వాడా, మరి ఏం నీ పరిస్థితి? పాపం నీ మీద పెత్తనం చేసి, పాపం వలన ఏదో ఒక రోజు నిన్ను కబళించేయకముందే, మరణం నీ మీద దాడి చేయకముందే ఈ రోజు నీ జీవితానికి దేవునికి అప్పగించుకోవడం మంచిదే. సజీవుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ రోజున నీ వాక్యాన్ని, నీ యొక్క కార్యం యొక్క శక్తిని మాకు మీరు రుజువు చేసినందుకు స్తోత్రాలు. వాగ్దానం ద్వారానే గాని ధర్మశాస్త్రం మూలముగా ఒకడు నీతిమంతుడుగా తీర్చబడడు అనే అర్థం ఏమిటో స్పష్టంగా తెలియజేసినందుకు స్తోత్రాలయ్యా. yes lord, మేము యేసుక్రీస్తులో మా శిక్ష యేసుక్రీస్తులో విధించబడింది. మా కొరకు ఆయన శాపం అయిపోయాడు, మా కొరకు మా ప్రతి పాపం ఆయనలో శిక్ష విధించబడింది. కాబట్టి మేము ఇంకా శిక్షను పొందాల్సిన పని లేదు. మా మరణం ఏదైతే మా మీద పెత్తనం చేసిందో, మీరు పాపాల చేత అపరాధాల చేత చచ్చిన వారై ఉన్నారని చెప్పారు. ఆ చావు మా యేసు అనుభవించేశాడు. ఇక మాకు చావు లేదు, ఇక మాకు రెండవ మరణం లేదు. ఇక మేము ఈ శరీరం నుంచి ఎడబాటు పొందుతాం తప్ప మాకు ఈ బాధ లేదు. we will go to heaven directly. already we are in heaven. we are seated with Christ Jesus. యేసుక్రీస్తు వారిలో మేము కూర్చుండబెట్టబడి ఉన్నాం. yes, ఈ ఆనందాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ లోకం గాని, ఈ పరిస్థితులు గాని, ఎవరు ఏది మమ్మల్ని ఏమీ చేయలేదు. కారణం మేము మీలో ఉన్నాం, మీరు మాతో ఉన్నారు. మమ్మల్ని ముట్టిన వాడు మిమ్మల్ని ముట్టినట్టే దేవా. కాబట్టి ఈ పాపపు యొక్క భ్రమ చేత ఎవరు మోసపోకుండా మీ ప్రజలను రక్షించమని ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా రక్షించబడి బాప్తిసం పొందటానికి, ఈ జీవితాన్ని పొందటానికి ఇష్టపడుతూ ఉంటే దేవా, కొద్ది రోజుల్లో వారి బాప్తిసం పొందుటకు వాళ్ళు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్.